హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు వింత మురళి. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎన్ని ఆశాభంగాలకు లోనైనా నీ వీడని పట్టుదల చూస్తుంటే హాయి గొలిపే అంతఃపురాన్నిగాక భీతి గొలిపే ఈ శ్మశానాన్నే నువ్వు కోరుకుంటున్నట్లు అనుమానం కలుగుతున్నది. అదే నిజమైతే నీది అతి చిత్రమైన మనస్తత్వం అనుకోవాలి. ఎందుకంటే రాజైనవాడు చక్రవర్తిని కావాలన్న కోరికతో కుమిలిపోతుంటాడు. పేద రైతు భూస్వామిని కావాలన్న కోరికతో అహోరాత్రాలు శ్రమిస్తుంటాడు. ఇందులో అసహజమంటూ ఏమీ ఉండదు. కానీ ఇలాంటి కొందరు వ్యక్తులు తమ తెలివితేటల కారణం చేతనో దైవకృప వలనో కోరికలు ఫలించనున్న తరుణంలో వాటిని చేజేతులా జార విడుచుకుంటారు. దీన్ని తాత్కాలికంగా వాళ్ళని ఆవహించిన జడత్వమో లేక మనోవైకల్యమో అనుకోవాల్సిందే కదా. ఇందుకు ఉదాహరణగా మోహనకృష్ణ అనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. గోకులపురంలో మోహనకృష్ణ అనే యువకుడు ఉండేవాడు. వాడు గురుకులంలో విద్యాభ్యాసం ముగించి ఇంటికి తిరిగి వచ్చాడు. వాడు తండ్రికి వాడొక్కడే కొడుకు. వాళ్లకు 10 ఎకరాల సుక్షేత్రం లాంటి వ్యవసాయ భూమి ఉన్నది. విద్య పూర్తయ్యాక కొడుకు వ్యవసాయ పనిలో తనకు సాయంగా ఉంటాడేమోనని మోహనకృష్ణ తండ్రి దివాకరుడు ఆశించాడు. కానీ వాడు ఇంటెదురుగా ఉన్న రావి చెట్టు క్రింద కూర్చొని ఏవేవో పగటి కలలు కంటుండేవాడు. ఇలా 1 నెల గడిచాక కొడుకు ప్రవర్తనకు విసుగు చెందిన దివాకరుడు ఒకనాడు మోహనకృష్ణతో, బాబు, పొద్దస్తమానము ఏ పని పాట లేకుండా ఎందుకిలా కాలం వృధా చేస్తావు? నాక వయసు మళుతున్నది, పొలం పనులో నాకు సాయంగా రా అన్నాడు. ఆ మాటలకి మోహనకృష్ణ అయిష్టంగా తల ఊపి, నాన్న, మనం ఎంత కష్టించి పనిచేసినా గొర్రెకు బెత్తుడు తోకల ఎదుగు బొదుగు లేనిది వ్యవసాయం. నాకు 1 నెల గడివివ్వు. నేను పాపికొండల ప్రాంతాన గల అరణ్యానికి పోయి అక్కడ తపస్సు చేసుకునే మునులలో ఎవరో ఒకరి ఆశీర్వాదం పొంది తిరిగి వస్తాను. ఆ తర్వాత మనము సిరి సంపదలతో తొలతూగవచ్చు అన్నాడు. గురుకులం చదువు తన కొడుకులో లేనిపోని ఆశలకు కారణమైందని గ్రహించిన దివాకరుడు చేసేది లేక ఇందుకు సరేనన్నాడు. వాడి తల్లి దిగులుతో మౌనంగా ఉండిపోయింది. మర్నాటి ఉదయము మోహనకృష్ణ భోజనం చేసి దారిలో తినేందుకు ఇన్ని రొట్టెలు మూటగట్టుకొని పాపికొండలకు బయలుదేరాడు. వాడు మిట్ట మధ్యాహ్నం వేళకు అరణ్యంలోని ఒక కొలను ప్రాంతాన్ని చేరాడు. కోతి ఒకటి చెట్టు కొమ్మల్లో నుంచి హఠాత్తుగా క్రిందకి దూకింది. దాని చేతిలో వెండి పొన్ను గల వింత మురళి ఒకటున్నది. మోహనకృష్ణ కోతికేసి ఆశ్చర్యపోతూ చూసేంతలో అది మురళిని నేలకు జారి విడిచి అతడి చేతిలో ఉన్న రొట్టెల మూటను లాక్కొని కొమ్మల్లోకి పారిపోయింది. వాడి కోపంతో చెట్టు కొమ్మలకేసి ఒకసారి చూసి కోతి కనబడకపోయేసరికి ఉసూరుమంటూ అక్కడ పడి ఉన్న మురళిని తీసుకుని కొలనులో ఇన్ని నీళ్లు తాగి ముందుకు నడిచాడు. వాడలా కొండలకేసి కొంత దూరం వెళ్ళేసరికి శతవృద్ధుడైన ఒక ముని అతడికి ఎదురయ్యాడు. ఆయన తల పొడవాటి గడ్డము తెల్లగా పండిపోయి ఉన్నాయి. ఆయన కళ్ళు జ్ఞానజ్యోతుల్లా మిలమిలా మెరుస్తున్నాయి. మోహనకృష్ణ అప్రయత్నంగా ఆయనకు సాష్టాంగపడ్డాడు. మునివాణ్ణి ఆప్యాయంగా లేవనెత్తి ఏదో చెప్పబోతున్న వాణ్ణి కళ్ళతోనే వారించి, నాకంతా తెలుసు నాయనా, నువ్వీ ప్రాంతాన గల మునులలో ఎవరినైనా ఆశ్రయించి కోర్కెలను నెరవేర్చుకోవాలని వచ్చావు. నీ చేతిలో ఉన్నది మామూలు మురళి కాదు, గొప్ప మహత్తు గలది. దాన్ని ఊదేవారికి తప్ప ఆ నాదం ఎవరు విన్నా వారికి నిద్ర ముంచుకొని వస్తుంది. ఇందుకు పశుపక్షాదులు రాక్షసులు కూడా మినహాయింపు కాదు. మరొక సంగతి, మనిషి కోరికలు అతడి తాహతుకు, శక్తి సామర్థ్యాలకు, బుద్ధి వివేకాలకు మించినవిగా ఉండరాదు. అలా కానప్పుడు అవహేళనలని, అవమానాలకి గురి కావలసి వస్తుంది. ఇది నా హెచ్చరిక అని తన దాన్ని తాను వెళ్ళిపోయాడు. మోహనకృష్ణ ముని మాటలకు అబ్బురుపడ్డాడు. వాడు సంతోషంగా వెనుదిరిగి ఊరు పట్టాడు. వాడలా 10 బార్ల దూరం నడిచాడో లేదో సింహగర్జన వినవచ్చింది. మరుక్షణము లేడినొక దాన్ని తరుముకుంటూ సింహం ఒకటి అటుగా వచ్చింది. వాడు భయంతో వణిగిపోతూ పక్కనే ఉన్న చెట్టు పైకి పోయాడు. ఇంతలో వాడికి తన మహిమగల మురళి గుర్తుకు వచ్చింది. మురళిని పెదాల కానించి ఊదసాగాడు.
వెంటనే సింహము లేడీ రెండూ క్రిందపడి గాఢ నిద్రలోకి జారుకున్నాయి. వాడలా కాసేపు ఊది అలుపు తీర్చుకునేందుకు క్షణకాలం ఊదటం మాపు చేసేసరికి సింహము లేడీ ఉలిక్కిపడి నిద్రలేచాయి. పరిగెత్తుతున్న లేడీని తరుముకుంటూ సింహము చెట్లలోకి వెళ్ళిపోయింది. ఇంతలో అక్కడికి దగ్గరలో ఉన్న పెద్ద మర్రి చెట్టుపై నుంచి ఒక బ్రహ్మరాక్షసి మోహనకృష్ణ ముందుకు దూకింది. దాన్ని చూసివాడు ప్రాణభయంతో గజగజ వణుకుతున్నంతలో రాక్షసి, ఒరేయ్, నాకు చాలా ఆకలిగా ఉన్నది. నువ్వు వణుకుతూ అలా కాలం వృధా చేయకుండా మూర్చపోయావంటే నిన్ను తినేసి ఆకలి తీర్చుకుంటాను అన్నది. ఇందులో ఏదో రహస్యం ఉన్నదని మోహనకృష్ణ వెంటనే గ్రహించి ధైర్యం తెచ్చుకొని, ఏమిటి, నేను మూర్చపోందే తినలేవా అని అడిగాడు. అందుకు రాక్షసి ఒక నిట్టూర్పు విడిచి, ఏం చెప్పేది, ఒకసారి నేను ఒక అడవి దున్నని పట్టి తిని దాని ఎముకల గూడిని బలంగా విసిరేశాను. అది పోయి ఒక ముని ఆశ్రమంలో పడింది. ముని కోపగించి మేలుకొని లేదా స్పృహలో ఉన్న ఏ ప్రాణిని తిన్నా నా తల బద్దలైతుందని శపించాడు అన్నది. ఆ మరుక్షణము మోహనకృష్ణకు తన వద్ద ఉన్న మురళి గుర్తుకు వచ్చింది. దాన్ని వాడు ఓదబోయేంతలో బ్రహ్మరాక్షసి లాక్కొని అటూ ఇటూ తిప్పి చూసి, ఆహా, వెండి పొన్ను మురళా అని ఊదసాగింది. మోహనకృష్ణ తన చెవులని మురళీరవం సోకకుండా 2 అరచేతులతో చెవుల్ని కప్పుకున్నాడు. ఇది గమనించిన రాక్షసి, అవమానం, నేను మురళి ఊదుతుంటే నువ్వు చెవులు మూసుకుంటావా? నువ్వు ఎంత బాగా ఊదగలవో చూస్తాను అంటూ మురళిని మోహనకృష్ణ మీద గిరవాటేసింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ వాడు మురళిని తీసుకుని ఊదసాగాడు. రాక్షసి అద్భుతం, పరమాద్భుతం అంటూ నేల మీద వాలిపోయి గుర్రు పెట్టి నిద్రించసాగింది. ఇదే మంచి అదననుకొని మోహనకృష్ణ అక్కడి నుంచి పరిగెత్తసాగాడు. వెంటనే మెలకువ వచ్చిన రాక్షసి, ఒరే ఆగు అంటూ పెద్ద పెద్ద అంగలతో వాడి వెంటబడింది. ఇంతలో ఒక అందమైన పల్లకి మోహనకృష్ణకు ఎదురైంది. 4 బోయీలు పల్లకీని మోస్తున్నారు. 10 మంది భటులు గుర్రాల మీద రక్షణగా వస్తున్నారు. వాళ్లను చూసి రాక్షసి పెద్దగా, ఆహా, అదృష్టమంటే ఇదే, ఒక్కడిని తరుముకుంటూ వస్తుంటే ఇంతమంది మనుషులు ఎదురయ్యారు అంటూ వికటంగా నవ్వింది. రాక్షసి నవ్వు విని పల్లకి తెర తొలగించి ఒక సుందరి తల బయటకు పెట్టింది. మేఘాల చాటు నుంచి బయటపడిన చందమామలాగా ఆమె ముఖం ఎంతో అందంగా ఉంది. ఆహా, అందమంటే ఈమెదే, పెళ్ళంటూ చేసుకుంటే ఈమెనే చేసుకోవాలి అనుకున్నాడు మోహనకృష్ణ. రాక్షసును చూసి భటులు పల్లకీలోని యువతి ప్రాణభయంతో కంపించిపోసాగారు. రాక్షసి తనకిప్పుడు ఒకేసారి చాలామంది మనుషులు దొరికారన్న సంతోషంతో అడుగులో అడుగేసుకుంటూ తాపీగా నడిచి రాసాగింది. అది కాలిబాట పక్కనే ఉన్న ఒక పాడుబడ్డ బావి దగ్గరికి రాగానే మోహనకృష్ణ మురళిని ఊదటం ప్రారంభించాడు. రాక్షసి మురళీనాదం వింటూనే అద్భుతం, మహాద్భుతం అంటూ నిద్రమత్తులో తూలి పాడుబడ్డ బావిలో పడిపోయింది. అదే సమయంలో భటులు, గుర్రాలు, బోయీలు, పల్లకీలోని యువతి అంతా నిద్రలోకి జారుకున్నారు. మోహనకృష్ణ మురళి ఊదటం ఆపాడు. వెంటనే అందరూ నిద్రమత్తు వదిలి కళ్ళు తెరిచారు. బావిలో పడ్డ రాక్షసి కాళ్ళు విరిగి పెద్దగా కేకలు పెట్టసాగింది. ఏం జరిగిందో తెలియక ఆశ్చర్యపోతున్న భటులతో వాడు జరిగిందేమిటో వివరించి చెప్పి, ఆ రాక్షసి ఇప్పట్లో బావి నుంచి బయటికి రాలేదు. ఇంతకు మీరెవరు, ఎక్కడికి పోతున్నారు అని అడిగాడు. అందుకు భటుల్లో ఒకడు, అయ్యా, ఇదంతా మా ప్రారబ్ధం. మాది సూర్యగిరి. మా పొరుగు దేశమైన మకరగిరి రాజు మా దేశంపైకి దండెత్తాడు. యుద్ధం ప్రారంభమై నేటికి వారం రోజులైంది. మా సైనికులు వేల సంఖ్యలో మరణించారు. మాకు ఓటమి తప్పదని తేలిపోయింది. అందువలన రహస్య మార్గం గుండా మా యువరాణిని తీసుకొని ఇలా అరణ్యంలోకి పారిపోయి వస్తున్నాము అన్నాడు. వాళ్ళకి మోహనకృష్ణ తానెవరైంది చెప్పి, నన్ను మహారాజు వద్దకు తీసుకుని వెళ్ళండి. ఆయనతో నేను అత్యవసరంగా యుద్ధతంత్రం గురించి మాట్లాడాలి. మన సైన్యం గెలిచే ఉపాయం నాకు తెలుసు అన్నాడు. యువరాణి అనుమతి తీసుకుని భటులు తమ రాజధాని కేసు బయలుదేరారు. భటుల్లో ఒకడు మోహనకృష్ణను తన గుర్రం వెనక ఎక్కించుకున్నాడు. తొలిజాము గడిచేసరికి వాళ్ళు రాజధాని చేరుకున్నారు. రహస్య మార్గం గుండా అందరూ కోటలోకి ప్రవేశించారు. భటులు మోహనకృష్ణను అంతఃపురంలోని మహారాజు శయన మందిరం బయట నిలబెట్టారు. యువరాణి లోపలికి వెళ్ళింది. రాజు ఆసనంలో దిగులుగా కూర్చొని ఉన్నాడు.
కుమార్తెను చూసి ఆశ్చర్యపడుతూ ప్రశ్నించబోయేంతలో ఆమె అరణ్యంలో జరిగిందంతా చెప్పి, మోహనకృష్ణ అనే యువకుడు మనం యుద్ధంలో గెలిచే మార్గం చెబుతానంటున్నాడు. మందిరం బయట మీ అనుమతి కోసం నిరీక్షిస్తున్నాడు అన్నది. అంతా విన రాజు, ఒక సామాన్య పౌరుడు నాతో యుద్ధతంత్రం గురించి మాట్లాడటమా? అయినా బ్రహ్మరాక్షసి బారి నుంచి నిన్ను భటుల్ని రక్షించాడంటున్నావు. మహావీరుడే అయి ఉండాలి. వెంటనే లోపలికి రమ్మను అన్నాడు. మోహనకృష్ణ తన ఎదుటికి రాగానే రాజు వాణ్ణి ఎగాదిగా చూసి, నువ్వు మాకేదో యుద్ధతంత్రం చెబుతానన్నావట, ఏమిటది అని అడిగాడు. రాకుమార్తె అందచందాలకు పరవశుడైన మోహనకృష్ణకు ఆమెను వివాహమాడాలన్న బలమైన కోరిక ఉన్నది. అయితే వాడా కోరికను ముందుగా బయటపెట్టడానికి సంశయించి మహారాజుకి తన వద్ద ఉన్న మురళి అద్భుత శక్తిని వివరించి, మహారాజా, యుద్ధంలో నేను తప్పకుండా విజయం సాధించి తీరుతాను. అందుకు ప్రతిఫలంగా మీరు నా ఒకే ఒక్క కోరికను నెరవేర్చాలి. అలా అని వాగ్దానం చేయండి అన్నాడు. రాజు ఒక్క క్షణం మౌనంగా ఉండి తర్వాత ప్రసన్నంగా, మోహనకృష్ణ, నాకు శత్రురాజుపై యుద్ధంలో నువ్వు విజయం కలిగించావంటే నన్ను, నా కుటుంబాన్ని, నా సూర్యగిరి రాజ్యాన్ని, పౌరుల్ని రక్షించినట్లు. అటువంటి నువ్వు కోరిన కోరికదేదైనా సరే ఇవ్వటానికి మా కులదేవత ఆనగా వాగ్దానం చేస్తున్నాను అన్నాడు. మర్నాడు యుద్ధం ప్రారంభం కాగానే యుద్ధభూమిలో ఒక పక్కగా రథం మీద ఆసీనుడై ఉన్న మోహనకృష్ణ మహత్తుగల మురళిని ఊదటం ప్రారంభించాడు. సూర్యగిరి మహారాజు, సేనాపతి, సైనికులు మోహనకృష్ణ చెప్పిన విధంగా తమ చెవుల్లో దూది పెట్టుకున్నందువలన వాళ్లకు నిద్ర రాలేదు. మకరగిరి సైనికులు, సేనాపతి, రాజు మురళీనాదానికి పరవశించి గాఢమైన నిద్రలోకి జారుకున్నారు. ఇదే అదనుగా వారిని సూర్యగిరి సైన్యము ఊచకోత కోసింది. సూర్యగిరి మహారాజు మకరగిరి మహారాజుని బంధించి చెరసాలలో వేయించాడు. ఆ సాయంత్రము మోహనకృష్ణను సన్మానించేందుకు జరిగిన గొప్ప సభలో రాజుతో పాటు ఆస్థాన పండితులు, నగర ముఖ్యులు, మంత్రి సామంతులు వాణ్ణి మహావీరుడంటూ గొప్పగా కీర్తించారు. ఒక్క సేనాపతి మాత్రము అంతా చూస్తూ మౌనంగా ఊరుకున్నాడు. అది గమనించిన మోహనకృష్ణ కలత చెందాడు. మహారాజు అక్కడ ఉన్న వారందరికీ మోహనకృష్ణకు యుద్ధానికి ముందు తాను చేసిన వాగ్దానం గురించి చెప్పి వాడితో, నువ్వు ఏమి కోరినా చెల్లించగలనని వాగ్దానం చేశాను. ఇప్పుడు నీ కోరిక ఏమిటో ఈ సభాముఖంగా వెల్లడించు అన్నాడు. మోహనకృష్ణ రాజుకు నమస్కరించి, మహారాజా, ప్రస్తుతానికి క్షమించండి. నేను కోరేదేమిటో తమకు రేపు విన్నవించగలను అని తన అతిథి మందిరానికి వెళ్ళాడు. మర్నాడు వాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి మహత్తుగల మురళిని రెండుగా విరిచి కోట అగర్త నీటిలోకి విసిరేసి తన గ్రామానికి ప్రయాణం కట్టాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, మోహనకృష్ణ అరణ్యంలో తొలిసారిగా యువరాణిని చూసినప్పుడు ఆమె అందానికి ముగ్ధుడై పెళ్ళంటూ చేసుకుంటే ఈమెనే చేసుకోవాలి అనుకున్నాడు కదా. ఆ తర్వాత యుద్ధంలో ఆమె తండ్రికి సాయపడే ముందు తన కోరికను ఒకదానిని తీర్చవలసి ఉంటుందని నియమం కూడా పెట్టాడు. తీరా రాజు సభలో ఆ కోరిక ఏదో చెప్పమన్నప్పుడు మరుసటి రోజు చెబుతానని కోట విడిచి తన గ్రామానికి ఎందుకు వెళ్ళాడు? అంతేకాక వెళ్లే ముందు మహత్తుగల మురళిని విరిచి కోట అగర్తలో ఎందుకు విసిరిపారేశాడు? కోరికే నెరవేరనున్న ఆఖరి క్షణంలో వాడి ప్రవర్తన చూస్తుంటే ఏదో జడబుద్ధో మానసిక దౌర్బల్యానికో గురయ్యాడని అనుకోవలసిందే కదా. ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మోహనకృష్ణ గురుకులంలో నేర్చిన విద్య వాస్తవ జీవిత సమస్యలను గ్రహించేందుకు పనికి రాలేదన్నది వాడు మునుల ఆశీర్వాదం కోసము అరణ్యానికి బయలుదేరటంలోనే తెలుస్తున్నది. అరణ్యంలో వాడికి తారసపడ్డ ముని ఇది ఎరిగే వాడికి మనిషి కోరికలు అతని శక్తి సామర్థ్యాలకు మించినవిగా ఉండరాదని హెచ్చరించాడు. అప్పుడే వాడికి తన వద్ద ఉన్న మురళి మహత్తుగలదని తెలిసింది. తర్వాత అతి సౌందర్యవతి అయిన సూర్యగిరి యువరాణిని చూడగానే ఆమెను పెళ్లాడాలన్న కోరిక వాడికి కలిగింది. అయితే శత్రురాజుని ఓడించేందుకు బయలుదేరే ముందు ఆమె తండ్రికి తన కోరిక ఏమిటో చెప్పి ఆయన నుంచి వాగ్దానం పొందవచ్చు. కానీ వాడా పని చేయలేదు. అంటే ముని చేసిన హెచ్చరిక వాడు మరిచిపోలేదనుకోవాలి. నిండు సభలో వాణ్ణి అందరూ మహావీరుడని పొగుడుతూ ఉంటే ఒక్క సేనాపతి మాత్రము మౌనంగా ఊరుకున్నాడు.
దానితో వాడికి తన వీరత్వము, శక్తి సామర్థ్యాలు ఏపాటివో తెలిసి వచ్చింది. మంత్రతంత్రాలతోనూ మహత్తులతోనూ శత్రువులను నిద్రా పరవశులను చేసి వాళ్ళు గొంతులు కోయటము వీరత్వము కాదు, యుద్ధ ధర్మము కాదని వాడు గ్రహించాడు. ఈ కారణాల వలన వాడు యువరాణిని పెళ్లాడేందుకు అనర్హుడుగానే కాక, మహత్తుగల మురళి మేలికేగాక పెద్ద కీడుకు కూడా ఎలా దారితీయగలదో ఊహించి దాన్ని విరిచి అగర్తలో విసిరేశాడు. అందువలన వాడి ప్రవర్తనలో జడత్వము, మానసిక దౌర్బల్యం లాంటివేమీ లేకపోగా పరిపూర్ణమైన జ్ఞానం చోటు చేసుకున్నదనుకోవాలి అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకి ఆధారము రాఘవరాజు పట్టాభిరామరాజు గారి రచన. మరొక కథ పేరు ప్రయాణంలో పరంధామయ్య. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. భావదేవరపల్లి గ్రామంలో ఉండే మహాపండితుడి కూతురు పెళ్ళిడికొచ్చింది. తెలిసిన వారెవరో మంచి సంబంధం ఉందంటే ఆయన పట్నం ప్రయాణమైతూ బండి వెంకన్నకు కబురు పెట్టాడు. ఆ గ్రామం నుంచి పట్నం వెళ్లాలంటే కాలినడకలో అడవిదారి ఒకటుంది. ఉదయాన బయలుదేరితే సాయంత్రానికి పట్నం చేరవచ్చు. కాస్త డబ్బు ఖర్చు పెట్టగలిగిన వారు వెంకన్న గుర్రబండి మీద వెళతారు. ఆ బండి రాచబాటలో చుట్టుదారిన వెళుతుంది. వెంకన్న గుర్రబండిలో 5 మనుషులు విశాలంగా కూర్చోవచ్చు. కనీసము 4 మనుషులైనా లేనిదే వెంకన్న బండి కట్టడు. ఒక్క మనిషి కోసము బండి కట్టడు. ఒకవేళ బండి కట్టినా 4 మనుషుల బాడుగ వసూలు చేస్తాడు. మహాపండితుడు అదృష్టం కొద్దీ అప్పటికే వెంకన్న బండి కోసము 3 సిద్ధంగా ఉన్నారు. అందువలన ఇక ముహూర్తం కోసం కూడా చూడకుండా ఆయన వెంటనే ప్రయాణం కట్టాడు. వెంట ఒక చిన్న రేకు పెట్టే మంచినీళ్ల మరచెంబు తీసుకొని ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేసరికి వెంకన్న 3 ప్రయాణికుల్ని ఎక్కించుకొని అక్కడికి వచ్చాడు. గుర్రబండి అడుగున వలలాంటి చెక్కీ ఉంది. మహాపండితుడు తన రేకు పెట్టెను చెక్కీలో ఉంచి మరచెంబుతో సహా బండెక్కాడు. వెంటనే వెంకన్న గుర్రాన్ని అదిలించాడు. బండి కదిలింది. బండిలో ముందు 2 కూర్చున్నారు. వారిలో సీతయ్య మహాపండితుడికి తెలుసు. రెండోవాడు రంగనాథుడు ఏదో పని మీద ఆ గ్రామం వచ్చి పట్నం వెళ్తున్నాడు. వెనక మహాపండితుడి దగ్గరలో కూర్చున్న పరంధామయ్య నడి వయస్కుడు. సీతయ్య ఇంటికి చుట్టం చూపుగా వచ్చాడు. ఏదో వ్యాపార సంబంధమైన పనిలో ఇప్పుడు పట్నం వెళుతున్నారు. పరంధామయ్య పక్కనే రేకు పెట్టె ఒకటుంది. మహాపండితుడు బండిలో సర్దుకొని కూర్చోవటంతో తన కాళ్ళని రేకు పెట్టెకు తన్ని పెట్టాడు. ఈ విధంగా ఆయనకు మహా సదుపాయంగా ఉంది. కానీ పరంధామయ్య అందుకు అభ్యంతర పెడుతూ పెట్టెలో దేవుడి బొమ్మలున్నాయి, కాలితో తన్నవద్దు అని చెప్పాడు. మహాపండితుడు అప్రయత్నంగా ఆ పెట్టెను కళ్ళకద్దుకొని కాళ్ళని వెనక్కి తీసుకున్నాడు. అయితే కాళ్ళు ముడుచుకొని కూర్చోవటము ఆయనకి కష్టంగా ఉంది. ముందు కూర్చున్న వాళ్ళు కాళ్ళు వేలాడేసుకున్నారు. పరంధామయ్య కాళ్ళు చాపుకున్నాడు. మహాపండితుడికి మాత్రము కాళ్ళు చాపుకునేందుకు ఇబ్బందిగా ఉంది. కొంతసేపు అయ్యాక మహాపండితుడు పరంధామయ్యతో, అయ్యా, మీ పెట్టెను కాస్త ఇటుగా తోయండి, కాలు చాపకపోతే నాకు ఇబ్బందిగా ఉంది అన్నాడు. ఏమనుకున్నాడు ఏమో, పరంధామయ్య పెట్టెను మహాపండితుడి వైపుకు తోశాడు. అప్పుడు మహాపండితుడు పెట్టె మీద చెయ్యి ఆనించి కాలు ముందుకు చాపుకొని సుఖంగా కూర్చున్నాడు. అది చూసిన పరంధామయ్య ఆయనను పెట్టె మీద నుంచి చెయ్యి తీయమన్నాడు. మహాపండితుడికి చిరాకు వచ్చి, ఇది కాలు కాదు చెయ్యి అన్నాడు. పెట్టె లోపల గాజు సామానుంది. పెట్టెను నొక్కితే సామాను బద్దలైపోతుంది అన్నాడు పరంధామయ్య. అయ్యా, ఇది రేకి పెట్టె కదా, అంత సులువుగా నొక్కుకుపోదు అని మహాపండితుడు నెమ్మదిగా సంజాయిషి ఇచ్చుకున్నాడు. పరంధామయ్య తలడ్డంగా ఊపి, ఆ రేకు పల్చనిది, గాజు సామాను పెట్టె పై భాగంలో ఉంది. సాటి ప్రయాణికుడికి ఇబ్బంది కలిగించడం మంచి పద్ధతి కాదు. దయచేసి మీ చేతిని పెట్టె మీద నుంచి తీయండి అన్నాడు. ఆయన మర్యాదగా చెప్పడంతో మహాపండితుడికి ఏమనాలో తెలియలేదు. ఆయన ఒక్క క్షణం ఆలోచించి, అలాంటప్పుడు మీరు పెట్టెను బండి కింద చెక్కీలో ఉంచవలసింది, నాకు కూర్చోవటానికి చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు. పెట్టె లోపల దేవుడి బొమ్మలున్నాయి, గాజు సామానుంది, అందుకే పెట్టెను దగ్గరుంచుకున్నాను. అందువల్ల మీకు ఇబ్బంది కలగకూడదు. బండిలో ఇంకొక మనిషికి ఖాళీ ఉంది, ఆ స్థలంలో నేను నా పెట్టెను ఉంచాను. మరొక మనిషి కూర్చుంటే మీరు ఆయన కాళ్ళతో తన్నరు కదా, భుజం మీద చేయి వేసి కూర్చోరు కదా,
అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చింది అన్నాడు పరంధామయ్య. దీనికి మహాపండితుడు బదులివ్వలేకపోయాడు. పరంధామయ్య మహాగడ్డు మనిషి అని మాత్రం ఆయనకు అర్థమైంది. సమయం చూసుకొని తను ఆయన్ని దెబ్బతీయాలనుకున్నాడు. అలా కొంతసేపు ప్రయాణం సాగాక పరంధామయ్య చేతిలోకి చుట్టను తీసుకొని నిప్పు పెట్టె కోసము సీతయ్యని అడిగితే అతను లేదన్నాడు. మిగతా ఇద్దరి వద్ద కూడా నిప్పు పెట్టలేదు. పరంధామయ్య బాధగా నిట్టూర్చాడు. కాసేపటికి మహాపండితుడికి దాహం వేసింది. ఆయన తన పక్కనున్న మరచెంబు మూత తిప్పబోతుంటే పరంధామయ్య, అయ్యా, తమరు బండిలో మంచినీళ్లు తాగవద్దు. బండి కుదుపుతున్నది కదా, నీళ్లు చెదిరి మనుషుల మీద పడతాయి. ఎంగిలి నీళ్లు అసహ్యం కదా, కొన్ని చుక్కలు పవిత్రమైన నా పెట్టె మీద కూడా పడవచ్చు. కాబట్టి మరచెంబు మూత విప్పకండి అన్నాడు. నాకు దాహం వేస్తున్నది, బండిని ఆపమని చెప్పేదా అన్నాడు మహాపండితుడు కోపాన్ని అణుచుకుంటూ. నాది మరీ అవసరమైన ప్రయాణం, తమ సంగతి తెలీదు. కానీ చీటికి మాటికి బండి నాపితే ప్రయాణం ఆలస్యమవుతుంది. ప్రాణం పోయేలా ఉందనిపిస్తే తప్పదు కానీ దాహానికి ఓర్చుకోవటం మంచిది అన్నాడు పరంధామయ్య. మహాపండితుడికి ఉక్రోషం వచ్చి మంచినీళ్లు తాగలేదు. బండి మరి కాస్త దూరం వెళ్ళేసరికి ఆయనకు దూరంగా ఒక మనిషి కనిపించాడు. గుప్పు గుప్పున వాడు పొగ వదలటం గమనించి పరంధామయ్యతో, అయ్యా, ఎవడో చుట్ట కాలుస్తూ మనకెదురొస్తున్నాడు, బండి నాపమని చెప్పేదా అన్నాడు. ఇందుకు పరంధామయ్య ఎంతో సంతోషించి వెంకన్నతో బండి నాపమని చెప్పాడు. మహాపండితుడు మరచెంబుతో క్రిందకి దిగి, ఆ మనిషి నాకు తెలిసిన వాడిలా ఉన్నాడు, కానీ గొంతెండిపోయి మాట రావటం కష్టంగా ఉంది, మంచినీళ్లు తాగేదా అన్నాడు. బండిలో అయితే అభ్యంతరం కానీ బాట మీద అయితే నాకేం నష్టం అన్నాడు పరంధామయ్య. మహాపండితుడు మంచినీళ్లు తాగేసరికి ఆ మనిషి దగ్గరయ్యాడు. ఆయన వాణ్ణి పలకరించగానే, తమరా బాబు, గుర్తుపట్టలేదు, మన్నించండి అంటూ చుట్ట నోట్లో నుంచి తీసి దూరంగా విసిరేశాడు. అయ్యో, ఎంత పని చేశావురా, ఆ చుట్ట కోసమే కదా నిన్ను పలకరించింది అంటూ మహాపండితుడు వాడికి పరంధామయ్య అవసరం చెప్పాడు. పర్వాలేదు బాబయ్య, అది ఎడ్లలంక పొగాకు చుట్ట, ఒక పట్నా నారదు, ఆ పక్కన పొదల్లో పడ్డట్టుంది, తెచ్చి వారికిచ్చేదా అన్నాడు ఆ చుట్ట కాల్చే వ్యక్తి. నేల మీద చెత్తా చెదారంలో పడ్డ చుట్టను మళ్ళీ ముట్టుకుంటావా, నీకు బుద్ధుందా అన్నాడు మహాపండితుడు. బాబయ్య, చుట్ట కాల్చే వాళ్లకు అది వెలిగించేదాకా బుద్ధి మందగిస్తుంది, ఆ బాధ నాకు తెలుసు, చెత్తలో పడినా నిప్పు నిప్పే కదా అన్నాడు చుట్ట కాల్చేవాడు. ఒరే, ఇక నోరు మొయ్యి, పరంధామయ్య గారు అందరిలాంటి వారు కాదు, పవిత్రత కోసము ప్రాణం పణంగా పెడతాడు, నీ దాన్ని నువ్వు వెళ్ళు అని వాణ్ణి పంపేసి మళ్ళీ బండెక్కాడు మహాపండితుడు. తర్వాత కొంచెం ఆగి మహాపండితుడు పరంధామయ్య కేసు చూస్తూ, మీ చుట్ట పని అవలేదు కానీ ఆ పేరు చెప్పి నా దాహం తీరింది అన్నాడు. ఏదో ఒక విధంగా చుట్ట వెలిగించుదామనుకున్న పరంధామయ్యకు మనసులో ఉక్రోషం పుట్టినా పైకి ఏమీ అనలేక ఊరుకున్నాడు. అయితే మహాపండితుడు మాత్రం ఊరుకోలేదు. దారి పొడుగున ఆయన నిప్పు కోసం గాలిస్తూనే ఉన్నాడు. ఒకసారి ఒకడు పళ్ళెంలో నిప్పులు పోసుకొని వెళుతూ ఉంటే బండిని ఆపాడు. అది హోమాగ్ని అట, దాంతో చుట్ట కాల్చరాదట. మరొక చోట ఒకడు ముంతలో నిప్పు తీసుకొని వెళ్తున్నాడు. అది మాంసం కాల్చిన నిప్పని వదిలిపెట్టాల్సి వచ్చింది. దారిలో ఒకచోట ఏవో రాళ్లను చూసి అవి చెక్కుముకి రాళ్లని చెప్పి బండిని ఆపితే ఆ రాళ్లతో ఎంత ప్రయత్నించినా నిప్పురవ్వలు రాలేదు. మహాపండితుడు మంచినీళ్లు కాసిని తాగి, నా దాహం తీరే యోగముంది కానీ మీకు నిప్పు దొరికే యోగం ఉన్నట్లు లేదు అన్నాడు పరంధామయ్యతో. ఇలా దారి పొడుగున మహాపండితుడు నిప్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటే బండి వెంకన్నకు మిగతా ప్రయాణికులకు కూడా ఆశ్చర్యంగా ఉంది. తననంతగా ఇబ్బంది పెట్టిన పరంధామయ్య కోసము ఆయన అంతగా శ్రమించటము విడ్డూరమనిపించింది. పరంధామయ్య మాత్రము ఇదంతా మంచినీళ్లు తాగటానికి వేస్తున్న ఎత్తులే అనుకున్నాడు. చివరకు మహాపండితుడు ఒక బాటసారి నుంచి నిప్పు పెట్టెను సాధించాడు. ఆ బాటసారి ఆయనతో, అయ్యా, నా వద్ద అదనపు పెట్టె ఉన్నది, ఇది మీ వద్ద ఉంచుకోండి, ప్రయాణంలో అవసరానికి ఉపయోగపడుతుంది అన్నాడు. నిప్పు పెట్టెను తీసుకుని మహాపండితుడు బండెక్కాడు. నిప్పు పెట్టెను పరంధామయ్యకు ఇచ్చాడు. అప్పుడు పరంధామయ్య ఆనందము వర్ణనాతీతం. ఆయన ఉత్సాహంగా చుట్ట నోట్లో పెట్టుకొని నిప్పు పెట్టెలో నుంచి పుల్లను బయటికి తీస్తుండగా, అయ్యా, తమరు చుట్ట వెలిగించబోతున్నారేమో, నాకు చుట్ట వాసన పడదు అన్నాడు మహాపండితుడు. అయితే ఒక్క క్షణం బండి ఆపుదాం, చుట్ట కాల్చక నా ప్రాణం కడబట్టినట్లయింది అన్నాడు పరంధామయ్య.
మీ సంగతి నాకు తెలియదు కానీ నాది మరీ అవసరమైన ప్రయాణం. చీటికి మాటికి బండి ఆపటం నాకు ఇష్టం ఉండదు అన్నాడు మహాపండితుడు. మీకు దాహం వేసినప్పుడల్లా బండి ఆపుతూ వచ్చారు కదా, నా కోసం ఎందుకు ఆపరు అన్నాడు పరంధామయ్య కోపంగా. సాటి ప్రయాణికుడికి ఇబ్బంది కలగకూడదని తమరే చెప్పారు. నేను బండిని మంచినీళ్ళ కోసం ఆపానని మీరు పొరబడుతున్నారు. తమకు నిప్పు దొరికే సౌకర్యం కోసము తమ అనుమతి తీసుకుని బండిని ఆపాను. గుర్తు చేసుకోండి. ఇక చుట్ట సంగతి అంటారా, ప్రయాణంలో ఆ మాత్రం ఓర్చుకోగలగాలి మరి అన్నాడు మహాపండితుడు. దానికి పరంధామయ్య చిరాకు పడుతూ, మీకు చుట్ట వాసన పడనప్పుడు నిప్పు పెట్టెను సంపాదించి పెట్టడం ఎందుకు? చుట్ట కాల్చకపోతే దీన్ని నేనేం చేసుకోను అన్నాడు. నేను లేనప్పుడు చుట్ట కాల్చుకునేందుకు ఆ పెట్టె ఉపయోగపడుతుంది. నా పేరే మహాపండితుడు. పేరుకు తగ్గట్టే నాకు పంతం ఎక్కువని ఇంట్లో అంతా అంటారు. మీరు నాకు ఎన్నో అభ్యంతరాలు చెప్పారు కదా, ఒక్క విషయంలోనైనా మీకు అభ్యంతరం చెప్పడం కోసమే ఇంత కష్టపడి నిప్పు పెట్టెను సంపాదించి ఇచ్చాను అన్నాడు మహాపండితుడు. ఇది వింటూ బండిలోని ముగ్గురు నవ్వారు. పరంధామయ్య సిగ్గుతో తల వంచుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.